హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఆల్ట్రేషన్ చేస్తున్నాను. చూడండి, అమ్మాయికి పొడవు అయిపోయింది బ్లౌజ్. ఇది లూజ్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది. అందుకనే చూడండి, సైడ్ జిప్ వచ్చింది. సైడ్ జిప్ కూడా ఇవన్నీ ఇప్పేసిన తర్వాత పొడవు ఇవన్నీ చూసుకొని 15 ఇంచులు వచ్చిందండి పొడవు. అయితే మనము 14 ఇంచులు చేయమన్నారు అనమాట. మనం 14 ఇంచులు చేస్తున్నాము. ఇలా చూడండి, 1 ఇంచు కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత కట్ చేసి నీట్గా అన్ని లైన్స్ కరెక్ట్గా పెట్టుకొని కట్ చేయాలండి. ఇలా కట్ చేసి మన ముందుగా లైనింగు దానికి నీట్గా అతకాలన్నమాట. చూడండి, ఈ క్లాత్ వచ్చింది కదా, ఇది వర్క్ ఉంది కాబట్టి మనం ఇక్కడ హ్యాండ్స్కి ఏమీ ఇవ్వలేదు అంచు, అందుకే హ్యాండ్స్కి వేద్దామని ఇది ఉంచాను. చూడండి, ఈ క్లాత్ కూడా ముందుకు బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ 2 లైనింగ్ స్టిచ్చింగ్ వేయాలన్నమాట. చూడండి, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ వేసాము. తర్వాత పైపింగ్ వేసుకోవాలి మనము. పైపింగ్ వేసే ముందుగా బ్యాక్ వైపున వాళ్ళు రెడీమేడ్ కదా, టక్స్లు వేయలేదనమాట. మనం టక్స్ వేస్తున్నాం. చూడండి, ఇలా టక్స్ వేస్తాం. నీట్గా ఉంది చూడండి బ్లౌజ్. ఇప్పుడు పైపింగ్ వేసుకుందాము. చూడండి, నీట్గా దీనికి పైపింగ్ వేసిన తర్వాత అప్పుడు బ్యాక్ వైపున కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా పైపింగ్ వేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. సైడ్ జిప్ కూడా వేసాము. హ్యాండ్స్కి కూడా చూడండి లేస్ వేసాము. ఎంత బాగుందో చూడండి, కరెక్ట్గా సరిపోయింది అమ్మాయికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.